క్రిస్ ఎవాన్స్ యాక్ట్ చేసిన అదే మన మార్వెల్ అవెంజర్ కెప్టెన్ అమెరికా యాక్ట్ చేసిన ఈ మూవీ చూసారా? చూడకపోతే అస్సలు మిస్ అవ్వకండి. హాయ్, నేను మీ సినిమాన్. నేను చూసిన మూవీస్ మీరు చూడాలని కోరుకుంటాను కాబట్టి ఈ మూవీస్ అన్ని నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టోరీ విషయానికి వస్తే మన హీరో క్రిస్ ఎవాన్స్కి ఒక సిస్టర్ ఉంటుందన్నమాట. తను ఒక మ్యాథమెటిషియన్ అండ్ ఒక సైంటిస్ట్. తను ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తూ సూసైడ్ చేసుకొని చనిపోతుంది. అదే టైంలో తను ప్రెగ్నెంట్ లేడీ అన్నమాట. ఆ బిడ్డని తన బ్రదర్ అయిన క్రిస్ ఎవాన్స్కి ఇచ్చి సూసైడ్ చేసేసుకుంటుంది. ఆ పాపని మన హీరో తన పాస్ట్ గురించి ఏం చెప్పకుండా, తన ఫ్యామిలీ గురించి ఏం చెప్పకుండా, ఎవరికి తెలియకుండా వేరే ఊర్లో తన కూతురుగా పెంచుతూ ఉంటాడు. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళమ్మలానే తను కూడా ఒక మ్యాథమెటికల్ జీనియస్ అన్నమాట. ఇది తెలిస్తే తన చుట్టుపక్కల వాళ్ళు, తనకి తెలిసిన వాళ్ళందరూ ఆ పాపను కూడా ఫేమస్ చేస్తారని చెప్పి భయపడి తన టాలెంట్ని దాచేస్తాడు. కొంచెం సమయం తర్వాత ఆ పాప టాలెంట్ తన టీచర్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. దాని తర్వాత మన హీరో వాళ్ళ మదర్, అదే ఆ పాప వాళ్ళ అమ్మమ్మ తన గురించి తెలుసుకొని తన్ని మళ్ళీ తన దగ్గర తెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ మదర్ అండ్ సన్కి ఉండే గొడవలు, ఆ పాప అండ్ మన హీరోకి ఉండే కనెక్షను రెండు వేరువేరుగా ఉంటాయి. ఆ పాప వాళ్ళ అమ్మమ్మ లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది, ఆ పాప మనతో, మన హీరోతో ఉంటుందా లేదా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతుందా అనేది ఈ మూవీ. ఈ మూవీ గురించి మీకు తెలియకపోయినా ఏదో ఒక సందర్భంలో ఇన్స్టాగ్రామ్లో ప్లే అయ్యే హాయ్ నాన్న మూవీ సాంగ్ ఉంది కదా, గాజు బొమ్మ, ఆ మ్యూజిక్లో ఈ టెంప్లెట్ని తప్పనిసరిగా చూసే ఉంటారు. నేను కూడా అలానే ఈ మూవీని అప్రోచ్ అయ్యాను అనమాట. చూశాక నన్ను నమ్మండి, అస్సలు రిగ్రెట్ అవ్వరు. వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్, ఎమోషనల్ సీన్స్ ఇవి మీకు బాగా కనెక్ట్ అవుతాయి. పర్సనల్గా వాటికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో ఇలాంటి ఎమోషనల్ రైడ్ని అస్సలు మిస్ అవ్వకండి, తప్పకుండా చూడండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ఇంగ్లీష్ అండ్ హిందీలో అవైలబుల్ ఉంది. మూవీ పేరు ద గిఫ్టెడ్. సో డోంట్ మిస్ ఇట్. ఇన్ ద మీన్ టైమ్, సబ్స్క్రైబ్ టు సినిమా.